హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను ఉస్మాన్ గంజ్ లోని అల్లం ఎల్లిగడ్డ మార్కెట్ అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ మనం ఇంట్లో వాడుకునే కూరగాయలకు కావాల్సిన మసాలాలు అన్ని దొరుకుతాయి అనమాట. ఎక్కువ ఫేమస్ దేనికంటే అల్లం వెల్లుల్లికి అనమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం మన ముందే లైవ్ లో మొత్తం పట్టి ఇస్తారనమాట. చాలా తక్కువ ప్రైసెస్ అయితే ఉంటాయి. హోల్సేల్ అండ్ రిటైల్ కూడా ఉంటుంది. 1/4 కేజీ నుంచి 100 కేజీల వరకు కూడా మనకు సప్లై చేస్తారనమాట. చూసుకుంటే చాలా పెద్ద మార్కెట్ ఇది. లోపల చూసుకుంటే చాలా పెద్దదన్నమాట. మనకు అదర్ స్టేట్స్ నుంచి కూడా చాలా రకాల మసాలాకు సంబంధించిన ఐటమ్స్ అయితే వస్తూ ఉంటాయి. వాటిని మొత్తం మనకు క్లీన్ చేసి పట్టి పొట్టు తీసినే ఉంటాయి. అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీయని కూడా అమ్ముతారు. దేని ప్రైస్ దానికే ఉంటుంది. చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం. ఎట్లున్నది ఏంది మార్కెట్ మొత్తం తెలుసుకునే ప్రయత్నం ఒకసారి లోపలికి వెళ్దాం పదండి. సో లోపలికి వెళ్తా ఉంటే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మొత్తం మనకు అల్లం ఎల్లిగడ్డను ఎక్కువ శాతం కనబడతా ఉంది. సో లోపలికి వెళ్ళి ఒకసారి అందరితో వీటి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈరోజు సండే కావడంతో చాలా మంది పబ్లికే కనబడతా ఉన్నారు. సో సండే రోజు ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు అనమాట. నియర్ బై హైదరాబాద్ నుంచి కాకుండా మనకి ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కూడా బల్క్ లో కూడా సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అయితే ఇక్కడ మనం ఎస్ఎం వచ్చేసాము. సో ఏమేమి అమ్ముతారు, అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడైతే మనకు కనబడతా ఉన్నాయి పొట్టు తీసినవి అండ్ పొట్టు తీయనివి, చింతపండు ఉంది అండ్ ప్యాకెట్స్ పట్టి కూడా ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? సమీర్. అన్న మన షాప్ పేరు ఏం పేరు? మన షాప్ పేరు ఇంతియాజ్ ట్రేడర్స్, ఎస్ఎం ట్రేడర్స్. ఎస్ఎం ట్రేడర్స్. ఏమేమి అమ్ముతున్నారన్న ఈరోజు ప్రజెంట్? అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కారం పొడి, ఎల్లిగడ్డ, ధనియా పౌడర్. ఓకే. ఇప్పుడు పొట్టు తీసి అమ్ముతారు కదన్నా. అవునా. ఇది పొట్టు తీసిన పట్టి ఇవ్వడానికి ఎంత తీసుకుంటారు కేజీ? అన్న పట్టి ఇవ్వడానికి 10 రూపాయలు కేజీ తీసుకుంటాం అన్న అల్లం ఎల్లిగడ్డ. ఓకే. ఇప్పుడు ఎట్లుంది కేజీ? ఎట్లుంది? ఇప్పుడు ప్రస్తుతానికి 160 రూపాయలు కిలో నడుస్తుంది. పొట్టు తీసినావా? పొట్టు తీసింది. తీయని వచ్చేసి మనకి ఎట్లున్నాయి? తీయంది వచ్చేసి 2 కలిపి మనకి 170 రూపాయలు పడుతుంది. ఎల్లిగడ్డ పెద్దగా ఉంటది, పాతది ఉంటది. ఓకే. చూడండి చాలా పెద్దగా ఉందన్నమాట. సో 2 కలిపి 170 రూపాయలు కేజీ. ఇది పట్టిస్తే ఒక కేజీకి 10 రూపీస్ తీసుకుంటారు. బయట నుండి తీసుకుంటే 10 రూపాయలు తీసుకుంటాం. మన పాత కస్టమర్లకి ఫ్రీ పట్టిస్తారు. ఓకే. ఎంత తీసుకున్నా ఫ్రీనేనా? ఎంత తీసుకుంటేనే 50 కేజీ 100 కేజీ ఏడుకెళ్ళి ఇస్తారండి ఇవన్నీ? మాల్ ఏడుకెళ్ళి అన్న ఇది మన గోదాంలో తయారవుతుంది. మన లేబర్ లో కిలోకి 30 రూపాయలు ఇచ్చి తీపిస్తాం అన్న. ఎల్లిపాయలకి 30 రూపాయలు, అల్లంకి 20 రూపాయలు ఇచ్చి తీపిస్తాం. ఇంత తీసేస్తారు కదా, ఏం కాదా వీటికి? కలర్ చేంజ్ అవ్వడం అవసరం ఏమో కదా? ఇది గ్రైండింగ్ చేసి పెడితే 2 నెలలు ఉంటది అన్న. ఇట్లే ఫ్రిడ్జ్ లో పెడితే 1 వారం నడుస్తుంది. ఓకే. ఇప్పుడు చింతపండు ఎంత అన్న కేజీ? చింతపండు పాత చింతపండు ఉంది 180 కేజీ నడుస్తుంది. పాత పంట ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇది పట్టి పెట్టిన ప్యాకెట్స్ అన్న ఇవి? అవునా. ఇప్పుడు ఎంత కేజీ అండ్ హాఫ్ కేజీ ప్యాకెట్స్ ఉంటాయి? హాఫ్ కేజీ పట్టి పెడతారు. ఒకవేళ నాకు కావాలనుకుంటే మీరు సపరేట్ కూడా నా ముందు పట్టిస్తారు. మిషన్ కూడా ఉంది. మిషన్ ఇక్కడ పొళ్ళు ఒకసారి పొళ్ళకి సంబంధించి చెప్పారా అన్న? ప్రైజెస్ ఎట్లున్నాయో? ప్రైజెస్ గుంటూరు కారం ఉందన్న. ఇది పైన ఇది గుంటూరు కారం. 320 కేజీ ఉంది. 320 రూపీస్. కిందిది తేజ కారం. తేజ 350 కేజీ ఉంది. 350 రూపీస్. దానికి 30 రూపాయలు డిఫరెంట్. ఇది గడ్డది ఇసిరింది ఉంటది, పసుపు గడ్డ. ఓకే. ఇది 250 కేజీ ఉంది అన్న. 250 మన దగ్గరనే మొత్తం ఓన్ మీరే మ్యానుఫ్యాక్చరింగ్, మీరే తయారు చేసి మీరే సేల్ చేస్తారు. అవునా. రెడీమేడ్ కాదు, మనం పట్టింది ఉంటది. ఏం కల్తీ లేకుంటది, ఏం లేకుంటది. ఓకే. అన్న టైమింగ్స్ ఏముంటాయన్న మన షాప్ ది? టైమింగ్స్ పొద్దున్న 6 o'clock నుండి రాత్రి 11 గంటలకు క్లోజ్. మొత్తం వారం అంతా నడుస్తుంది. ఎప్పుడు హాలిడేస్ అసలు ఏముండదు. సో ఇడికి రావచ్చు. ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా చెప్తారా అన్న? ఇంతియాజ్ స్టేటస్ మన కాంటాక్ట్. ఓకే. ఎన్ని కేజీస్ కావాలన్నా మీరు ఇస్తారా? చేసేస్తాం. మొత్తం మేము ఒకవేళ ఇక్కడ లేము, దూరం నుంచి వస్తాం అనుకో, అప్పుడు ఎట్లా అప్పుడు కూడా పంపిస్తారా? ఇప్పుడు దూరం ఉంటా నేను, ఎల్బీ నగర్ లేకపోతే ఇక్కడ హైత్ నగర్ సైడ్ ఉంటా, ఈ నెంబర్ కి ఫోన్ చేస్తా, కాల్ చేస్తే లొకేషన్ వేసేసి ర్యాపిడో చేసి పంపిస్తారా? హోల్సేల్ గా నడుస్తుంది మనకు. 10 కేజీ 20 కేజీ ఎన్ని కావాలంటే అంత చేసి మొత్తం పంపించేస్తారు. ఎన్ని కేజీస్ అనే పంపిస్తారు. అవి ఆర్డర్లు కూడా వస్తున్నా ఉన్నాయి. వచ్చే వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతా ఉంటారు అనమాట. చూడండి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరికైనా కావాలనుకుంటే మనము ఉస్మాన్ గంజ్ దగ్గర మా అన్న దగ్గరకు వస్తే, అన్న దగ్గర అయితే ఆల్మోస్ట్ అన్ని మన ఇంట్లో ఎట్లా తయారు చేసుకుంటాం అట్లా తయారు చేస్తున్నారు అనమాట. చూడండి అల్లం కూడా మనం బయట తీసుకుంటే కొంచెం మనకి ఎక్కువ ఉంటుంది. చాలా బాగున్నాయి చూడండి. సో ఎవరికైనా కావాలంటే అన్నకైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంకా లోపల ఉన్నాయి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అన్న థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అయితే ఇక్కడ ఏంటంటే అల్లం ఎల్లిగడ్డ అండ్ పసుపు కొమ్ములు కూడా ఉంటాయి అనమాట. పసుపు కొమ్ములు ఇక్కడ పట్టి కూడా ఇస్తారు. పట్టించే మిషన్ ఇది అనమాట. చూడండి. సో మనం ఎన్ని కేజీ తీసుకున్నా కానీ పట్టి మన ముందే ఇచ్చేస్తా ఉంటారు.
అండ్ ఇక్కడ మనం చూసుకుంటే చాలా అల్లం ఎల్లిగడ్డనే కాకుండా కారం, పసుపు, ధనియా పౌడర్, చింతపండు అన్ని సేల్ చేస్తా ఉన్నారు. లోపల చూసే కొద్ది ఇంకా లోపల చాలా పెద్ద మార్కెట్ అన్నమాట. ఒకసారి లోపలికి రండి వెళ్దాం. చూడండి ఇక్కడ మొత్తం మనకు అల్లం ఎల్లిగడ్డ అవి ఉన్నాయన్నమాట. పొట్టు తీసినవి, పొట్టు తీయనివి ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా అదే ప్రైస్ లో ఉంటుంది. ఇంకా కొంచెం మనకి డిఫరెంట్ కూడా ఇచ్చే ప్రయత్నం. చూడండి ఇంత కొనేసుకొని వెళ్తా ఉంటారు. మొత్తం ఇట్లా బండ్ల మీద కట్టుకొని అయితే వెళ్తా ఉంటారు. ఇంకా లోపలికి వెళ్దాం. చాలా పెద్ద మార్కెట్ ఇది. ఇదే కాకుండా మనకు బయట రోడ్ మీద కూడా సేల్ చేస్తూ ఉంటారు. సో చూడండి పెద్ద పెద్ద గోదాం లానే ఉంటాయి అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఉల్లిగడ్డలు అవి కూడా సేల్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి మొత్తం ఉల్లిగడ్డ పొట్లాలు కట్టే అది ఒక 10 kgs ప్యాకెట్ అనమాట. సో అట్లనే కాకుండా మనకు కుల్ల ఎంత కావాలంటే అంత కూడా సేల్ చేస్తూ ఉంటారు.